సో హాయ్ గైస్. సో ఫైనల్గా ఈరోజు ఆఫ్టర్ 3 days నేను ఈరోజు వీడియో పెడుతున్నాను. సో దిస్ ఇస్ 90th డే ఆఫ్ 100. అంటే మొత్తం కలుపుకుంటే 92nd, 91st, 93 days కలిపి ఈరోజు పెడుతున్నాను. యాక్చువల్ రోజు పెట్టచ్చు, నాకు పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఒక 40 minutes టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది మ్యాటర్ కాకపోయినా రోజు నేను పెడుతుంటే ఎలా అవుతుందంటే ఇట్స్ అబౌట్ డైల్యూట్ అయ్యే ఛాయిస్ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఐఎమ్ థింకింగ్ టు పోస్ట్ ఏ వీడియో ఆన్ ఆల్టర్నేట్ డేస్ ఆర్ కొంచెం రోజుల తర్వాత. సో ఈ 3 days ఏం చేశాను అంటే సర్జరీ బీటీఆర్ అదే యాక్చువల్లీ ఆ రోజు మేము పెట్టినప్పుడు సర్జరీ చూశాను అన్నాను. ఆ తర్వాత ఇప్పుడు సర్జరీ బీటీఆర్ 1, 2 2 వీడియోలు చూసి బిట్స్ చేశాను. అండ్ పీవైటీస్ అంటే బిట్స్ ఆల్మోస్ట్ నేను ఒక 400 బిట్స్ చేసి ఉంటాను సర్జరీలో. అండ్ అదేంటో సర్జరీలో ఏంటంటే 2 zones ఉంటాయి అన్నట్టు. ఒక సైడ్ ఏమో మనం ప్రిడిక్ట్ చేసి పెడితే కరెక్ట్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి, అవి హై రేట్ ఆఫ్ ఛాయిసెస్ అందరూ పెడతారు. ఆఫ్కోర్స్ నేను కూడా పెట్టాను. ఇంకో సైడ్ ఏమో కొంచెం సబ్జెక్ట్ అంటే దాన్ని ఆలోచించి సబ్జెక్ట్ చదివితేనే పెట్టగలవు. సో అలాంటివి అందులో కూడా బాగానే పెట్టాను. యాక్చువల్లీ ఒక 80% దాకా పెట్టాను. బట్ మనకి సబ్జెక్ట్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం కాదు షుడ్ అండ్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి అని నా ఫీల్. ఫింగర్ టిప్స్ పక్కన పెడితే నేను ఇంకా దాంట్లో జమ్ అవ్వాలనుకున్నాను. స్టిల్ ఈ రోజుకి నేను సర్జరీ చదివాను. అండ్ ఈరోజు నేను సనం తెరి కోసం మూవీకి వెళ్ళాను. యాక్చువల్లీ సెకండ్ టైం చూడ్డాయి మూవీ. లాస్ట్ టైం నేను చూసినప్పుడు అంత ఏం అనిపించలేదు, కానీ ఈరోజు చూసాక వావ్ అనిపించింది. ఓకే, అసలు నేను చేసే తప్పు ఏంటంటే యాక్చువల్లీ డిస్ట్రాక్షన్లో ఉన్నాను యాక్చువల్లీ ప్రజెంట్ ఫేజ్లో. ఎందుకంటే నేను ఈ బీటీఆర్ పైన ఫుల్గా డిపెండ్ అవ్వనా, లేదంటే ర్యాపిడ్ యూజింగ్ కూడా చదవనా, ఏం చేయను అనే డిస్ట్రాక్షన్. మళ్ళీ యాక్చువల్లీ నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను చదివేయాలి అని. మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి దిస్ ఇస్ మై 4th సబ్జెక్ట్ ఐ థింక్ సో ఫార్. సో ఈ సబ్జెక్ట్ రాగానే ఇది వచ్చి కొంచెం పెద్ద సబ్జెక్ట్ కదా. అండ్ సర్జరీ నేను అప్పుడు చదివినప్పుడు బాగానే చదివాను. యాక్చువల్లీ ఇప్పుడు ఈసారి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళడంతో నన్ను వింటుంటే నాకు ఇంకా ఐఎమ్ గెటింగ్ వెక్స్ అన్నట్టు. సో అవనా వద్దా అసలు ఏం చేస్తున్నాను అని థాట్ వచ్చింది. సో ఇలా కాదు, బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాం. ద ఫస్ట్ మేజర్ స్టెప్ ఈస్ నువ్వు బ్లైండ్గా వెళ్ళిపోవాలి. నీకు ఎంత వస్తుందా, మార్క్స్ వస్తుందా అట్లేదా అని కాదు. యాక్చువల్లీ చదువుతున్నప్పుడే బాధ, నేను బిట్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ బాగానే అనిపిస్తుంది. బిట్స్ చేస్తున్నప్పుడు ఈజీగా 75% పైనే వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో కానీ బిట్స్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ కదా. మనం ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ నీకుందా లేదా అనేదే మ్యాటర్. సో సర్జరీ ఇంకా రాలేదు. ఇప్పటికైతే సర్జరీ చాలు, నేను నిన్ను బిట్స్ చేసి చేసావు బోల్డ్ చేస్తాను. సో రేపు చూద్దాం, రేపు వేరే సబ్జెక్టు స్టార్ట్ చేద్దాం. సో సబ్జెక్ట్ వైజ్ వీడియో పెట్టడం కూడా బెటర్ ఆప్షన్ అని అనిపిస్తుంది. అండ్ సో బాయ్ ఫ్రెండ్స్, మీరు బాగా చదవండి. సో దిస్ ఈజ్ 90th డే కదా. సో 3 కలిపి చెప్తాను, 92nd, 91st, 90th డే. 3 days సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.